హాయ్ ఎవరివన్. ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి యాంగిల్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిలేషన్స్ ఎలా తీసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీంట్లో మనకి ఏంటంటే 4 క్వాడ్రంట్స్గా మనకు ఉన్నటువంటి 360 డిగ్రీస్ యాంగిల్స్ని మనం స్ప్లిట్ చేసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ అంటే 0 to 90, 90 to 180 అయితే సెకండ్ అని, 180 to 270 అయితే థర్డ్ క్వాడ్రంట్ అని, 270 to 360 డిగ్రీస్ని ఫోర్త్ క్వాడ్రంట్ అనే పేరుతో మనం చెప్తాం. సో ఇక్కడ మనం ఏంటంటే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసే క్రమంలో ఇక్కడ మనకి సపోజ్ సైన్ 120 వాల్యూ మనకి ఎక్కడన్నా అవసరమైంది అనుకుంటే ఈ 120ని మనం ఎలా రాసుకుంటాం అంటే 90 ప్లస్ 30గా మనం స్ప్లిట్ చేసుకోవడం జరుగుతుంది. సో 90 ప్లస్ 30గానే ఎందుకు రాసుకుంటున్నాం అంటే 30 వాల్యూస్ మనం ప్రీవియస్ వీడియోలో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సంబంధించి కొన్ని వాల్యూస్ చూసాం కాబట్టి 30 అనేది మనకి నోన్ వాల్యూ కాబట్టి దాన్ని 90 ప్లస్ 30గా రాసుకుంటాం, లేదా 180 మైనస్ 60 కూడా రాసుకోవడానికి అవకాశం. అయితే ఇక్కడ 90 ప్లస్ 30 రాసినప్పుడు ఇక్కడ మనం ముందు రాసేటువంటి యాంగిల్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90s అయితే అంటే 90 కానీ 270 కానీ అయిన సందర్భంలో ఏమవుతుంది అంటే ఆడ్ వాల్యూస్ అయినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది, చేంజ్ అవుతాయి. సైన్ టు కాస్ అవుతుంది, కాస్ వాల్యూ సైన్గా చేంజ్ అవుతుంది. అట్లాగే ట్యాన్ కాట్ ట్యాన్గా చేంజ్ అవుతుంది. సీకెంట్ కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ ఏమో సీకెంట్గా చేంజ్ అవుతుంది. ఓన్లీ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే 90 కానీ 270 కానీ ఉండదు. అదే ఈవెన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు అంటే 180 కానీ 360 కానీ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫంక్షన్ని మనం రాసుకుంటాం. ఈ క్రమంలో ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వచ్చే వాల్యూ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది ఎలా దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే మనం అది ఏ క్వాడ్రెంట్లో ఉంది ఫంక్షన్ అనేటువంటి దాన్ని, ఆ యాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంది అనే దాని ప్రకారం కొన్ని ఫంక్షన్స్ అక్కడ పాజిటివ్ అవుతాయి, కొన్ని నెగిటివ్ అవుతాయి. ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి మనం ఇచ్చే కోడింగ్ ఏంటి అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటిది మన కోడింగ్. ఆల్ అనేది ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే అందులో అన్నీ పాజిటివే అవుతాయి, ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వన్లో సిల్వర్ అంటున్నాం, సిల్వర్లో సైన్ ఫంక్షన్ మాత్రమే పాజిటివ్ అవుతుంది, అంటే సైన్తో పాటు దాని రెసిప్రోకల్ అయినటువంటి కొసీకెంట్ కూడా పాజిటివ్ అవుతుంది. థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికి టీ అంటున్నాం అంటే ట్యాను కాటు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కప్స్ అంటున్నాం, ఇక్కడ కాస్ ఫంక్షను దాని రెసిప్రోకల్ అయినటువంటి సీకెంట్ ఫంక్షన్ రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సైన్ 90 ప్లస్ 30 అని రాసుకుంటున్నాం. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఈ 90 అనేటువంటిది ఆడ్ మల్టిపుల్ అని చెప్తున్నాం కాబట్టి ఇది కాస్ 30గా చేంజ్ అవుతుంది. కాస్ 30 వాల్యూ ఎంత అంటే √3/2 అంటే సైన్ 120 వాల్యూ కాస్ 30కి ఈక్వల్ అవుతుంది. ఇలా మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని డిఫరెంట్ వాల్యూస్ యాంగిల్స్కి సంబంధించి ఏ ఫంక్షన్స్కైనా మనం తీసుకునేటప్పుడు ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి రూల్ని ఫాలో అయ్యి మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. Thank you.